తీసుకొచ్చినాం అధ్యక్ష. ఎంతసేపు నా కేంద్రం మెడికల్ కాలేజ్ లేలే అంటే నువ్వు అసలు లెటరే పెట్టలే, నువ్వు అడగనే లేదు. నీ తెలంగాణ రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు కావాలని నువ్వు అడగనే లేదు. నువ్వు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి మంది మీద నెట్టేసి ఒకటి కేంద్రం మీద, ఒకటి ప్రతిపక్షం మీద, ఒకటి పాలకపక్షం మీద, ఒకటి కాంగ్రెస్ పార్టీ మీద, ఊరి మీద, అందరి మీద నెట్టేసి నీ పాపాలన్నీ కడుక్కోవాలనుకుంటే రికార్డులు అక్కడ ఉంటాయి కదా అధ్యక్ష. ఉన్న వరంగల్ కానీ, లేకపోతే అల్వాల్ కానీ, లేకపోతే ఎల్బీ నగర్ కానీ, లేకపోతే నిమ్స్ కానీ మొదలు పెట్టించినావు, కాంట్రాక్టులు ఇచ్చినావు, కమిషన్లు తీసుకున్నావు, పోయినావు. ఇవాళ మేము వచ్చి కూర్చొని నిరంతరం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ప్రతి నెల పర్సనల్గా విజిట్ చేసి సమీక్షించుకుంటూ ఈరోజు వాటిని వేగంగా పూర్తి చేసి జూన్ 2, 2025 లోపల ప్రారంభించాలని రాత్రి మగళ్ళు మా మంత్రి గారు ఎంబడి పడి ఈరోజు గ్రీన్ ఛానల్ వాటికి నిధులు ఇచ్చి పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం కదా అధ్యక్ష. ఇవన్నీ కనిపిస్తలేవా? వైద్యం పట్ల మాకున్న చిత్తశుద్ధి. ఎక్కడైనా చిన్న సంఘటన జరిగితే దాన్ని తీసుకొని చిలువలు పలువలు చేసి దాన్నే మొత్తం ప్రచారం చేసి మొత్తం వ్యవస్థ కుప్పగూలిందని అంటే అందులో సమస్యలు లేవనెత్తుతున్నట్టు కనిపిస్తలేదు అధ్యక్ష. వాళ్ళ పైశాచిక ఆనందం కనిపిస్తుంది, సంతోషంతో గంతులేస్తున్నట్టు కనిపిస్తున్నారు అధ్యక్ష. సమస్యలు లేవనెత్తుతే ఇప్పుడు కమ్యూనిస్టు సోదరులు ఉన్నారు, ఎక్కడైనా ఏదైనా సంఘటన చేస్తే సమస్యలు లేవనెత్తారు, దానికోసం నిరసన చేస్తారు, దానికోసం వీధుల్లోకి వస్తారు. వాళ్ళు చెప్తే ఏదంటే మేము సావధానంగా దాన్ని అరే ఒక ఇష్యూని రేజ్ చేస్తున్నారు, దీన్ని మనం అటెన్షన్తో ఉండాలి అని అధికారులకు అందరూ సూచన. మీరెక్కడ అధ్యక్ష? మీరు అదొదిలేసి పైశాచికానందం ఏంది అధ్యక్ష? అసలు తాండవం చేస్తుంటారు అధ్యక్ష. ఎక్కడైనా పొద్దున లేవగానే టీవీ బ్రేకింగ్ చూసినా, పేపర్ తీసినా, ఎవరైనా చచ్చిపోయి అనగానే కుటుంబం అంతా తలుపులు మూసుకొని గంతులు వేస్తారు. ఇది ఎక్కడి పైశాచిక ఆనందం అధ్యక్ష? ట్విట్టర్ చూడండి మీరు. అదేవిధంగా అధ్యక్ష ఇన్ఫ్రాస్ట్రక్చర్, నూతనంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. హైదరాబాద్ నగరం అంతర్జాతీయ నగరం కావాలి, ప్రపంచ దేశాలతో పోటీ పడాలి. పక్కనున్న బెంగళూరు, ముంబయో, లేకపోతే చెన్నైయో, లేకపోతే ఢిల్లీయో కాదు, న్యూయార్క్, టోక్యో, సియోల్ లాంటి నగరాలతో పోటీ పడాలని ఈరోజు మన వల్ల అయింది మనం చేసి కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకోవాలని మా ప్రభుత్వం చేస్తుంది. నిన్న మన ఆయన పదే ఢిల్లీ పోతున్నాడు అనేది అన్నాడు అధ్యక్ష. లిస్టు కూడా చెప్పదలుచుకున్నాను నేను ఇప్పుడు ఈ సందర్భంగా. కాగితం మీ దగ్గర ఉందా? ఢిల్లీకి ఏమైనా గోటీలు ఆడుకోనికి పోతున్నా అధ్యక్ష. నేనేమన్నా 32 సార్లు పోయినా అధ్యక్ష ఢిల్లీకి, ఒక్కసారి కాదు. భవిష్యత్తులో ఇంకా 300 సార్లు అయినా పోతాం అధ్యక్ష. ఈ 15 నెలల్లో నేను 32 సార్లు ఢిల్లీకి పోయినా. 32 సార్లలో 3 సార్లు ప్రధానమంత్రిని కలిసిన, మిగతా అందరు కేంద్ర మంత్రులను కలిసిన, ఇంక్లూడింగ్ కిషన్ రెడ్డితో సహా, బండి సంజయ్తో సహా ప్రతి ఒక్కరిని కేంద్ర మంత్రులను కలిసినాం. అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సత్సంబంధాలు, రాజ్యాంగంలో పొందుపరిచిన విధానాలను వీళ్ళు మర్చిపోతే అధ్యక్ష. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఉండాల్సిన, కొనసాగించాల్సిన సత్సంబంధాలు, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశాలు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశాలు, కేంద్రం రాష్ట్ర పరిధిలో ఇద్దరిలో కలిసి ఉండే అంశాల ప్రాతిపదికన నిర్ణయాలు జరుగుతాయి అధ్యక్ష. అనుమతులు ఇవ్వాలి, నిధులు ఇవ్వాలి, దానికి సంబంధించిన విషయాలను మనం కేంద్రానికి విడమర్చి చెప్పాలి. ఈరోజు నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా ఢిల్లీకి పోయినా కలిసిన నరేంద్ర మోడీ గారిని, దేశ ప్రధానమంత్రి. ఈ దేశ ప్రధానమంత్రిని గౌరవించే సంస్కృతి నాకున్నది, మీకు లేకపోవచ్చు. మీరు కేసుల కోసమే చీకట్లో గెలుచుకుంటూ ఉండొచ్చు. మీరు మీ సంపాదనను కాపాడుకోవడానికి మీరు ఎవరైనా కాళ్ళు పట్టుకోవచ్చు. నాకే ఉంది, బాజాప్తా గెలిచిన బడేబాయ్ అన్నాడు. ఎస్, ఆన్ ద ఫ్లోర్, ఆన్ రికార్డ్. నేను మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకుని, దేశ ప్రధానమంత్రి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా పెద్దన్న లాంటి వాడే. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రాల కూడికనే కేంద్రము. రాష్ట్రాలలో ఉండే ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రి పెద్దన్న లాంటి వాడు. ప్రధానమంత్రి తీసుకునే నిర్ణయాలు, కేంద్ర మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలకు రాష్ట్రాల అభివృద్ధి కోసం ఉపయోగపడుతుంది. ఇందులో రాజకీయం ఏముంది అధ్యక్ష? రాజకీయాలు వచ్చినప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీ నాయకుడు, నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని. నా పార్టీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినప్పుడు నా పార్టీ విధానం మాట్లాడతా. ప్రభుత్వం వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన సహకారం తీసుకుంటా. వెళ్ళినప్పుడు శంకర్ వచ్చాడు మిత్రుడు కొన్నిసార్లు, రేపు వెళ్ళాలి చూస్తే మహేశ్వర్ రెడ్డి గారిని అయినా తీసుకొని వెళ్తా. ఒకవేళ వాళ్ళకి పరిచయాలు ఉన్నాయి, దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడతాను. కిషన్ రెడ్డి గారిని 4 సార్లు కలిసినాం, మాట్లాడినాం, 5 సార్లు మాట్లాడినాం. నాకేముంది అధ్యక్ష? ప్రజలు నిర్మలా సీతారామన్ గారిని, లేకపోతే అమిత్ షా గారిని, అందరినీ కలిసిన అధ్యక్ష. నేను కలవని మంత్రి ఎవరైనా కేంద్రంలో ఉన్నాడా? ఈ తెలంగాణ రాష్ట్రానికి సాధించుకోవాల్సిన అనుమతుల విషయంలో, నిధుల విషయంలో
కేంద్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని కలిసిన ప్రధానమంత్రి గారిని కలిసి నివేదిక ఇచ్చి అక్కడి నుంచి మంత్రులకు పంపించి మంత్రులతోని ఫాలో అప్ చేసి నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కంటే ఎక్కువ ఒక క్లర్క్ కంటే ఎక్కువ ప్రతి టేబుల్ దగ్గరకు పోయి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన వాటి కోసం నేను ప్రయత్నం చేసిన అధ్యక్ష. తప్ప నేను పోయి వచ్చినందుకు నేను సాధించింది వరంగల్ ఎయిర్పోర్ట్ నేను తెచ్చింది కాదు అధ్యక్ష. రీజనల్ రింగ్ రోడ్డు నార్త్ ఉత్తర భాగం టెండర్లకు వచ్చింది నా వల్ల కాదు అధ్యక్ష. 4,000 కోట్ల ప్రపంచ బ్యాంక్ హెల్త్ ప్రాజెక్టు అప్రూవల్ తీసుకొచ్చింది నేను కాదు అధ్యక్ష. డిఫెన్స్ ల్యాండ్స్ ఎక్స్చేంజ్ కంటోన్మెంట్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పటి నుంచి 20 ఏళ్ళ నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కంటోన్మెంట్లో డిఫెన్స్ ల్యాండ్స్ రాలేదు అధ్యక్ష. వీళ్ళు 10 ఏళ్ళు కూడా వేయలేకపోయారు అధ్యక్ష. నేను పోయి ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీ గారిని కలిసి రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి ఉత్తర తెలంగాణ మొత్తం అక్కడికి వస్తేనే బాటిల్ నెక్ అవుతుంది. రాజీవ్ రహదారి నుంచి మొదలు పెడితే అక్కడి నుంచి వస్తే ట్రాఫిక్ అంతా అక్కడ జామ్ అవుతుంది, మీరు ఇవ్వాల్సిందే అనుమతి అని వాళ్ళని అడిగితే రాజ్నాథ్ సింగ్ గారు పెద్ద మనసు చేసుకొని 160 ఎకరాల రక్షణ శాఖకు సంబంధించిన భూ బదలాయింపు తెలంగాణ రాష్ట్రానికి చేసిండు. చేసినప్పుడు నేను అభినందించొద్దా అధ్యక్ష రాజ్నాథ్ సింగ్ గారిని? తప్పేముంది అధ్యక్ష? తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం అభివృద్ధి కోసం ఒక మంత్రి సహకరించినప్పుడు ఆ మంత్రి మాకు సహకరించిందని చెప్పడానికి బేసిజాలు ఎందుకు అధ్యక్ష? విధానపరమైన అంశాలలో మాకు వేరే అభిప్రాయం ఉండొచ్చు, కానీ అభివృద్ధికి వచ్చినప్పుడు తెలంగాణకు సహకరించిన వాళ్ళను మనం ఎందుకు అభినందించొద్దు అధ్యక్ష? ఈరోజు డిఫెన్స్ ల్యాండ్స్ని సాధిస్తే ఆయన ఎప్పుడో 2015-16లో పోయి కాగితం ఇచ్చి వచ్చినా దాని ట్విట్టర్లో పెడతాడు. అసలు కొంచెమన్నా అదేదో మా ఆది శ్రీనివాస్ అన్నది ఉండాలి కదా అధ్యక్ష. అరే నేను పోయి కూర్చొని మంత్రులను కలిసి అధికారులను పిలిచి ఆయన పాపం పెద్ద మంచి రాజ్నాథ్ సింగ్ గారు అందరిని పిలిచి సమీక్ష చేసి అరే యంగ్ చీఫ్ మినిస్టర్ వచ్చినాయి మనం చేయాలి, తెలంగాణకు మనం చేయాల్సిన అవసరం కూడా ఉందని ఆయన పిలిచి ఇస్తే దాన్ని తప్పు పడతారు రాజ్నాథ్ సింగ్ గారిని కలిసిందని. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ పీయూష్ గోయల్ని కలిసి 10 ఏళ్ళు మీరు దేలేంది, ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు దగ్గర ఉంది అధ్యక్ష ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ. ఇవ్వడానికి ఇక్కడ చదువుకోవాలంటే నెల్లూరు పోవాలి. నేను వెళ్ళి పీయూష్ గోయల్ని కలిసి నేను సాధించుకొని వచ్చిన అధ్యక్ష. దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టిన. అదేవిధంగా పిఎం మిత్ర పార్క్ వరంగల్ ఏదైతే టెక్స్టైల్ పార్క్ ఉందో దానికి పెండింగ్ నిధులు ఉంటే సాధించుకొని వచ్చిన. నిమ్స్ జైరాబాద్కి 1,200 కోట్లు ప్రాజెక్ట్ అప్రూవల్ కాదు 1,200 కోట్లు తీసుకొచ్చిన అధ్యక్ష. అదేవిధంగా కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ 2014లో పునర్విభజన చట్టంలో పొందుపరిచిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ 10 ఏళ్ళు నువ్వు సాధించకపోతే పల్లికలు ఇచ్చుకుంటే కూర్చుంటే ఢిల్లీకి వెళ్ళి అశ్విని వైష్ణవ్తో నేను మాట్లాడి ఈరోజు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం నుంచి మనం సాధించుకున్నాం అధ్యక్ష. ఇవాళ మెట్రో రైల్ ఎక్స్టెన్షన్ మీద మనము కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నాం. రీజనల్ రింగ్ రోడ్డు సదరన్ పార్ట్కు మనం అడుగుతున్నాం. మూసీ నది పరివాహక ప్రాంతంలో నిధుల కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని పదే సంప్రదిస్తున్నాం. రేపు జరగబోయే భారత్ సమ్మిట్, ఏప్రిల్లో జరగబోయే భారత్ సమ్మిట్ 100 ప్రపంచ దేశాల నుంచి మేధావులందరూ తెలంగాణకు వచ్చి తెలంగాణ రైజింగ్ 2050 పాలసీ డాక్యుమెంట్లో పార్టిసిపేట్ చేయడానికి ప్రపంచంలో ఉన్న 100 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు పాలనలో ఉన్న వాళ్ళని తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానించడం. మీరు విదేశాంగ శాఖ మాకు సహకరించాలని జైశంకర్ను కలిసి రిక్వెస్ట్ చేసినాం. మే నెలలో మే 7 నుంచి మే 31 వరకు ప్రపంచ మిస్ వరల్డ్ ప్రపంచ అందగత్తెల పోటీ మన హైదరాబాద్ నగరంలో నిర్వహించబోతున్నాం అధ్యక్ష. 72 సార్లు నిర్వహిస్తే ఈ దేశంలో ఒక్కసారి అమితాబ్ బచ్చన్ ఒక్కసారి ముంబైలో చేసిండు అధ్యక్ష. ప్రపంచ దేశాలలో జరిగింది అధ్యక్ష. ఇవాళ ఈ హైదరాబాద్ నగరం మన టూరిజాన్ని ప్రపంచ దేశాలకు తెలియజెప్పడానికి టూరిజం డిపార్ట్మెంట్ నేతృత్వంలో ప్రపంచ దేశాల అందగత్తెల పోటీలు ఇవాళ హైదరాబాద్ నగరంలో మనం తీసుకొచ్చినాం అధ్యక్ష. మిస్ వరల్డ్ మే 7 నుంచి మే 31 వరకు హైదరాబాద్ నగరంలో జరగబోతుంది. 140 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు 3000 టీవీ ఛానల్స్ మీడియా ఛానల్స్ ఇవాళ నెల రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉండబోతున్నాయి అధ్యక్ష. వాటికి సంబంధించిన క్లియరెన్స్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకోవడానికి ఎక్కడ ఇబ్బంది జరగొద్దు అని చెప్పి జయశంకర్ గారిని కలిసిన అధ్యక్ష. స్టేట్ ఇంట్రెస్ట్లో నేను ఢిల్లీకి వెళ్తే నేను ఇంకోసారి లెక్క చెప్తా అధ్యక్ష. నేను ఎప్పుడు అయినా కమర్షియల్ ఫ్లైట్లో 1-2 సార్లు ఏమైనా చార్టర్ ఫ్లైట్లో పోయినేమో, ఎప్పుడు అయినా సామాన్యులతో పాటు కమర్షియల్ ఫ్లైట్లో మామూలు టికెట్ కొనుక్కొని పోయినా అధ్యక్ష. ఎన్నిసార్లు నేను మీలాగా దుబారా చేయలే. ఏడికి పోయినా దేవుడికి మొక్కుతే గవర్నమెంట్ పైసలు ఇస్తాం, మొక్కుడేమో ఈయన పైసలేమో గవర్నమెంట్వి. కిలోల కొద్ది బంగారము మొక్కు ఏదైనా ఉంటే వ్యక్తిగతం అధ్యక్ష. ప్రభుత్వం సొమ్ముతో ఎవరు మొక్కుబడులు తీర్చుకోరు అధ్యక్ష.
ఏడికి పోయినా ఆయన చార్టర్ ఫ్లైట్లలో పోయి నేనేమన్నా అట్లా దుబారా చేసిన అధ్యక్ష లెక్క తీస్తాం, దాన్ని కూడా లెక్క తీస్తాం. మీరు ఎన్నిసార్లు పోయారు, ఎక్కడెక్కడికి పోయారు, నేను ఎక్కడికి పోయినా, నేను పోయినప్పుడల్లా ఏం సాధించుకొని వచ్చినా, ఏం తెచ్చినా. మీ కడపమంటే ఏందో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండి మోడీ గారితో నవ్వుకుంటే ఫోటో దిగితే చూసినావా, మోడీతో ఫోటో దిగిండి అని. అంటే ఆయన ప్రధానమంత్రి, సహకారం అడుగుతున్నాం మనము ముఖ్యమంత్రిగా. రాని విషయాలు ఏమన్నా ఉంటే మనం పోరాడుతున్నాము, పోరాటంలో ఏమన్నా వెనకాడి చేసినామా?